తనను అక్రమంగా అరెస్ట్ చేశారని కారుమూరి, అప్పటి పాపాలే ఇప్పుడు బయటపడుతున్నాయంటున్న టీడీపీ, కడిగిన ముత్యంలా బయటకు వస్తారంటున్న వైసీపీ. ఇలా కారుమూరి అరెస్ట్ చుట్టూ నెక్స్ట్ లెవెల్ పొలిటికల్ ఫైట్ నడుస్తోంది. ఇప్పుడు అటు ఈడీ చేస్తున్న ఆరోపణలపైన మాటల యుద్ధం పీక్స్ కు చేరింది. మరి ఈ కేసులో నెక్స్ట్ ఏంటి అన్నది ఆసక్తికరంగా మారింది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుకు రిమాండ్ పడింది. లిక్కర్ ట్రాన్స్పోర్ట్ అక్రమాల వ్యవహారంలో ఆయన్ను అరెస్ట్ చేసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు హైదరాబాద్ లోని ఈడీ ప్రత్యేక కోర్టు ముందు హాజరుపరచగా కారుమూరికి 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ పడింది. దీంతో అధికారులు ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించి ఆ తర్వాత చంచల్గూడ జైలుకు తరలించారు. ప్రభుత్వ హయాంలో మద్యం డిపోల నుంచి ప్రభుత్వ రీటైల్ దుకాణాలకు మద్యం సరఫరా టెండర్లలో భారీ అవకతవకలు జరిగాయని గుర్తించినట్టుగా రిమాండ్ రిపోర్టులో తెలిపింది ఈడీ. దీంతో ప్రభుత్వ ఖజానాకు దాదాపు 195.33 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లిందని దర్యాప్తులో తేలినట్టుగా తెలిపింది. ఈ సిండికేట్ ద్వారా కారుమూరి నాగేశ్వరరావు, ఆయన కుమారుడు సునీల్ కు సంబంధించిన 18.09 కోట్ల రూపాయల లావాదేవీలపై ఆధారాలు ఉన్నాయని రిపోర్టులో పేర్కొంది. మద్యం రవాణా స్కామ్ లో కారుమూరి కీలక పాత్ర పోషించారన్న ఈడీ 11.95 కోట్ల రూపాయలు కుటుంబ సభ్యుల ఖాతాలకు బదిలీ చేశారని స్పష్టం చేసింది. లిక్కర్ లాభాల్లో కారుమూరి 50% కమిషన్ కోరారని, దర్యాప్తుకు కారుమూరి సహకరించలేదని రిపోర్టులో రాసుకొచ్చింది. 10 సార్లు విచారణకు పిలిచినా కారుమూరి రాలేదని, ఆయన బయట ఉంటే సాక్ష్యాలు తారుమారు చేస్తారని కోర్టుకు ఈడీ విన్నవించింది. ఇప్పటికే సునీల్ కుమార్ తో పాటు బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి, రాజ్ కేసిరెడ్డిని ఈడీ అరెస్ట్ చేసింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా కారుమూరి కుటుంబానికి చెందిన 37.7 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను అధికారులు తాత్కాలికంగా జప్తు చేశారు. తన అరెస్ట్ అక్రమం అన్నారు కారుమూరి నాగేశ్వరరావు. తన అకౌంట్ లో ఎలాంటి డబ్బు క్రెడిట్ కాలేదని చెప్పుకొచ్చారు. అతి త్వరలోనే నిజాలన్నీ బయటకొస్తాయన్న నమ్మకం ఉందన్నారు. అక్రమ అరెస్ట్ అయితే అందులో డౌటే ఉంది. రాష్ట్ర ప్రభుత్వాలే చేస్తాయి కదా, ఇంకేం చేస్తారు. నన్ను అరెస్ట్ చేశారు, ఫ్యామిలీని కూడా అరెస్ట్ చేయమన్నారు. నా అకౌంట్లో రూపాయి పడలేదు. చేశారు, అన్నీ చేస్తారు కదా. రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తుంది, మీకు అన్ని చూస్తున్నారు, తెలుస్తున్నాయి. ఇంతకన్నా నేనేం చెప్పను. సిట్ నుంచి ఈడీకి వస్తున్నాయి, ఈడీ చేస్తుంది. ఏం సంబంధం లేదు, అన్ని కోర్టులో తేలుతాయి. అన్ని వాస్తవాలన్నీ కోర్టులో తేలుతాయి. సుదర్శన కన్స్ట్రక్షన్ అని వేరే ఆడిని చేయలేదు, ఆడిని అరెస్ట్ సిగ్మా. మాకేం జరుగుద్దండి, ఆడి చేసినాడు, ఆడో కంపెనీ ఆడిది. కారుమూరి నాగేశ్వరరావుతో పాటు వైసీపీ నేతలపై చంద్రబాబు పగబట్టారన్నారు మాజీ మంత్రి జోగి రమేష్. రెడ్ బుక్ డెడ్ బుక్ అయిందని మండిపడ్డారు. కేసులున్న వైసీపీ నేతలంతా కడిగిన ముత్యంలా బయటకొస్తారన్నారు. కారుమూరి కుటుంబ సభ్యుల మీద అక్రమ కేసులు బనాయించావు, ఇది నిజంగా దుర్మార్గం కాదా అని చెప్పి అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు మెడలు ఉంచుతాం, అక్రమ కేసులన్నీ కూడా తప్పులని చెప్పేసి కోర్టుల్లో ఎత్తి చూపుతాం, కడిగిన ముత్యంలాగా మేమందరం కూడా బయటకు వస్తాం. లిక్కర్ స్కామ్ పేరుతో అక్రమ అరెస్టులు అంటోన్న వైసీపీకి మంత్రి పార్థసారథి కౌంటర్ ఇచ్చారు. జగన్ హయాంలో ఇసుక, మద్యం సహా అన్నింటిలోనూ దోపిడీ జరిగిందన్నారు. జగన్ ధనదాహానికి పార్టీ నాయకులను పౌల్గా వాడుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధనదాహం కోసమే ఆ పాలసీలు ప్రజల కోసమో లేకపోతే రాష్ట్రం కోసమో చేసిన పాలసీలు కాదు. ధనదాహాన్ని, జగన్మోహన్ రెడ్డి గారి ధనదాహాన్ని తృప్తిపరచడానికే ఆ పాలసీలు ఏర్పాటు చేశారని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కాకపోతే దురదృష్టం ఏంటంటే ధనదాహాన్ని తీర్చుకోవటానికి బలహీన వర్గాల్ని బలిపోసులు చేస్తా ఉన్నారు. వైసీపీ నేతలపై ఎమ్మెల్సీ సోము వీర్రాజు సైతం మండిపడ్డారు. జగన్ హయాంలో లిక్కర్ తయారీలో మాత్రమే కాదు, లిక్కర్ తరలించడంలోనూ అవినీతి జరిగిందన్నది వాస్తవమన్నారు. మద్యం కుంభకోణంపై సిబిఐ విచారణకు జగన్ సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. 3 రూపాయలున్న బాటిల్ 120 రూపాయలకి అమ్మేసుకుని బూమ్ బీర్లు తయారు చేసేసి ఏదో స్పెషల్ స్టాటస్ అంట, అలాంటివన్నీ బ్రాండ్లన్నీ తయారు చేసేసి అవి తాగించేశారు. చాలామంది చచ్చిపోయారు, మిమ్మల్ని దింపేశారు. మరి దీనికి సిబిఐ వేసావా? సమాధానం చెప్పమన్నాడు జగన్మోహన్ రెడ్డిని. దీనికి సిబిఐ ఏమంటావా? మొత్తంగా కారుమూరి అరెస్ట్ చుట్టూ అన్ని పార్టీల మధ్య రాజకీయ రచ్చ నడుస్తోంది. మరి కేసులో నెక్స్ట్ ఏం జరగబోతోంది అన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది.